వెల్కమ్ టు మూడ్ ఆఫ్ ద ఏపీ. దిస్ ఈజ్ సతీష్. ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంపీ అభ్యర్థులకు సంబంధించిన కసరత్తు ఒక కొలిక్కి వస్తుంది. ఇప్పటికే 16 ఎంపీ స్థానాలకు ఆ పార్టీ సమన్వయకర్తలను ప్రకటించిన నేపథ్యంలో మరో 9 స్థానాలకు స్పష్టత రావాల్సి ఉంది. అయితే ఈ 9 స్థానాల్లో 4-5 స్థానాల్లో సిట్టింగ్ ఎంపీలు తిరిగి కంటిన్యూ అయ్యే అవకాశం ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. అలాగే మరికొన్ని స్థానాలకు సంబంధించి మరో 5-6 రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ చెప్తోంది. ఇదంతా ఒక ఎత్తు. ఇక తెలుగుదేశం పార్టీ జనసేనకు సంబంధించి కూడా ఎంపీ అభ్యర్థుల కసరత్తు దాదాపు కొలిక్కి వస్తుందంటున్నారు. ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు అసెంబ్లీ స్థానాలకు సంబంధించి కొన్ని మార్పులు చేర్పులు వస్తూ మధ్యలో 3-4 జాబితాల నుంచి ఎంపీ స్థానాలకు సంబంధించిన సమన్వయకర్తలను కూడా నియమించుకుంటూ వచ్చింది. బట్ తెలుగుదేశం పార్టీ మాత్రం అలాగే జనసేన ఈ రెండు పార్టీలు ముందు ఎంపీ అభ్యర్థులపై కొంత స్పష్టత వచ్చిన తర్వాత అసెంబ్లీ స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించాలన్న ఆలోచనతో ఉన్నట్టుగా తెలుస్తోంది. అటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ విషయంలో ఒక స్పష్టత ఉందంటున్నారు. ఇద్దరికి ముందుగా ఎంపీ అభ్యర్థులను ప్రకటిస్తే ఎంపీ పరిధిలో 7 శాసనసభ అభ్యర్థులు ఉంటారు కాబట్టి కొంత మానిటరింగ్ చేయడానికి, ఒక డైరెక్షన్ ఇవ్వడానికి ఒక అవకాశం ఏర్పడుతుంది అన్న అంచనాలో చంద్రబాబు నాయుడు ఉన్నారనేది చర్చ జరుగుతోంది. ఇప్పటికే దాదాపు 13-14 స్థానాలకు సంబంధించి అటు టీడీపీ జనసేన కూటమి పోటీ చేసే ఎంపీ అభ్యర్థులకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చిందంటున్నారు. అక్కడ కూడా దాదాపు ఒక 11-12 స్థానాలకు సంబంధించి కొంత క్లారిటీ రావాల్సి ఉందంటున్నారు. వీటన్నిటికి సంబంధించి త్వరలో అధికార ప్రకటన కూడా రాబోతుందంటున్నారు. వీటి నేపథ్యంలో అటు 10 టీవీకి అందించిన ఎక్స్క్లూజివ్ సమాచారం మేరకు దాదాపు ఖరారైన ఎంపీ అభ్యర్థులు, పోటీ పడుతున్న ఎంపీ అభ్యర్థులు, టీడీపీ జనసేన కూటమికి సంబంధించి దానికి సంబంధించిన ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ నేను మీకు ఇప్పుడు అందించబోతున్నాను. అటు ఆంధ్రప్రదేశ్లో ఉన్న 25 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి టీడీపీ జనసేన కూటమి అభ్యర్థులు ఎవరు, దీనికి సంబంధించిన రిపోర్ట్ మనం ఇప్పుడు చూడబోతున్నాం. 1 by 1 ఒక్కొక్క నియోజకవర్గం వారీగా చూద్దాం. మొదటగా ఉత్తరాంధ్ర నుంచి స్టార్ట్ చేస్తే శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్న రామ్మోహన్ నాయుడు తిరిగి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలో దిగబోతున్నారు. 2014, 2019 2 ఎన్నికల్లో కూడా ఆయన విజయం సాధించారు. మనకి గత ఎన్నికల సినారియో మనం తీసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హవా అటు అసెంబ్లీ స్థానాల పరంగా కాదు, లోక్సభ స్థానాల పరంగా కూడా బాగా వీచింది. కేవలం తెలుగుదేశం పార్టీ 3 లోక్సభ స్థానాలే గెలుచుకుంది. అవేంటి? 1 శ్రీకాకుళం, 2 విజయవాడ, 3 గుంటూరు. ఈ 3 ఎంపీ స్థానాలు తెలుగుదేశం పార్టీ గెలుచుకుంటే ఆ 3 ఎంపీ స్థానాల్లో శ్రీకాకుళం 1 సిట్టింగ్ ఎంపీ రామ్మోహన్ నాయుడు గత ఎన్నికల్లో గెలిచారు, రెండోసారి గెలిచినట్టు అయింది. అయితే ఇక్కడ ఇంకో అంశం కూడా మనం మాట్లాడుకోవాలి. గెలిచిన 3 సిట్టింగ్ ఎంపీల్లో విజయవాడ ఎంపీ కేసీఆర్ నాని ఈ మధ్యన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రాబోతున్న ఎన్నికల్లో బరిలో దిగబోతున్నారు. అలాగే గుంటూరు ఎంపీగా ఉన్న గల్లా జయదేవ్ రాజకీయాలకే గుడ్ బై చెప్పేశారు. అంటే ఒకే ఒక్కడు అన్నట్టుగా రామ్మోహన్ నాయుడు మాత్రమే గతంలో గెలిచిన ఎంపీల్లో తిరిగి అభ్యర్థిగా ఈసారి రంగంలో ఉండబోతున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. అటు తండ్రి కింజరాపు ఎర్రమనాయుడు ఆకస్మిక మరణంతో రాజకీయాల్లోకి వచ్చిన కింజరాపు రామ్మోహన్ నాయుడు వరుస 2 ఎన్నికల్లో విజయం సాధించారు. ఈసారి తిరిగి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో దిగబోతున్నారు. గత ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి దువ్వాడ శ్రీనివాస్, కళింగ సామాజిక వర్గానికి చెందిన దువ్వాడ శ్రీనివాస్ పోటీ చేశారు. రామ్మోహన్ నాయుడు చేతిలో ఓడిపోయారు. ఈసారి మళ్ళీ అదే సామాజిక వర్గం అంటే కళింగ సామాజిక వర్గానికి చెందిన పేరాడ తిలక్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీకాకుళం పార్లమెంటు సమన్వయకర్తగా నియమించింది. రామ్మోహన్ నాయుడు ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పేరాడ తిలక్ను ఢీ కొట్టబోతున్నారు. నెక్స్ట్ విజయనగరం సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్ అంశాలు చోటు చేసుకుంటున్నాయి. అటు 2014 ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసిన సీనియర్ నేత అశోక్ గజపతిరాజు, అప్పుడు తెలుసు 2014లో టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడిగా రంగంలో దిగాయి. అప్పుడు జనసేన ఎన్నికల్లో పోటీ చేయలేనప్పటికీ ఇక్కడ అలియన్స్ అంటే ఎన్డీఏతో అలియన్స్లో భాగంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో అటు భారతీయ జనతా పార్టీ నేతలు మంత్రులుగా పనిచేశారు. అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన కొందరు ఎంపీల్లో 2 కేంద్ర మంత్రులుగా అక్కడ పనిచేసిన వాతావరణం మనం చూసాం. అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరి నరేంద్ర మోడీ కేబినెట్లో మంత్రులుగా పనిచేశారు. అంటే 2014లో గెలిచి కేబినెట్ మంత్రిగా, పౌర విమానయాన మంత్రిగా అశోక్ గజపతిరాజు పనిచేశారు. అయితే గత ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి మళ్ళీ ఓడిపోయారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయనగరం ఎంపీ స్థానం నుంచి విజయం సాధించారు. అయితే ఇప్పుడు మళ్ళీ తిరిగి అశోక్ గజపతిరాజు ఎంపీ అభ్యర్థి కావచ్చు అంటున్నారు. కానీ అశోక్ గజపతిరాజు ఈసారి అసెంబ్లీ బరిలో దిగాలన్న ఆలోచనలో ఉన్నట్టుగా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఒకవేళ అశోక్ గజపతిరాజు కనుక విజయనగరం అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడానికి సిద్ధమైతే మాత్రం అటు తెలుగుదేశం పార్టీ రెండో ఆప్షన్ కూడా సిద్ధం చేసుకుంది. రామ్ మల్లిక్ నాయుడు
రామ్ మల్లిక్ నాయుడు కోసం మనం మాట్లాడుకుంటే కిమిడి కళా వెంకట్రావు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సీనియర్ నేత, గతంలో టీడీపీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. కిమిడి కళా వెంకట్రావు, ఈయన మాజీ మంత్రి కూడా. కిమిడి కళా వెంకట్రావు తనయుడు రామ్ మల్లిక్ నాయుడు పేరు ఇక్కడ వినిపిస్తోంది. అయితే కిమిడి కళా వెంకట్రావు సోదరుడు కిమిడి గణపతి, ఈయన మాజీ ఎమ్మెల్యే. కిమిడి గణపతి సోదరుడు కిమిడి నాగార్జున ఆల్రెడీ చీపులపల్లికి సంబంధించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నారు. గత ఎన్నికల్లో బొత్స చేతిలో ఆయన ఓటమి చెందారు. అలాగే కిమిడి మృణాలని, కిమిడి గణపతి సతీమణి, గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో ఆమె మంత్రిగా పనిచేశారు. అంటే కిమిడి మృణాలని, కిమిడి గణపతి తనయుడు కిమిడి నాగార్జున ఆల్రెడీ చీపురపల్లి నుంచి గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నారు. అదే కిమిడి కళా వెంకట్రావు ఫ్యామిలీ నుంచి మరో వారసుడు ఇప్పుడు రంగంలో దిగబోతున్నారు. ఒకవేళ అశోక్ గజపతిరాజు కనుక నేను అసెంబ్లీకే పోటీ చేస్తానని ఫర్మ్గా చెప్తే రామ్ మల్లిక్ నాయుడే తెలుగుదేశం పార్టీ నుంచి విజయనగరం ఎంపీ అభ్యర్థిగా రంగంలో దిగబోతున్నారు. అయితే ఇక్కడ అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా అభ్యర్థి మారుతారన్న ప్రచారం బలంగా సాగుతోంది. ఎందుకంటే బొత్స సత్యనారాయణ ఎంపీగా పోటీ చేయాలనే అధిష్టానం ప్లాన్ చేసినప్పటికీ బొత్స సత్యనారాయణ ససేమేర్ అంటున్న నేపథ్యంలో ఇక్కడ అటు బొత్స సత్యనారాయణ మేనల్లుడు విజయనగరం జడ్పీ చైర్మన్గా ఉన్న మధ్య శ్రీనివాసరావు పేరు కూడా వినిపిస్తోంది. ఆయనది తూర్పు కాపు సామాజిక వర్గం. రామ్ మల్లిక్ నాయుడు రంగంలో దిగితే తూర్పు కాపు సామాజిక వర్గం కాబట్టి అటు పొలిటికల్గా ఈక్వేషన్ కుదురుతుందన్న అంచనాలో కూడా తెలుగుదేశం పార్టీ ఉంది. అశోక్ గజపతిరాజు కనుక నో అంటే రామ్ మల్లిక్ నాయుడు అటు విజయనగరం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో దిగబోతున్నారు. నెక్స్ట్ ఎం శ్రీభరత్ గీతం సంస్థల అధినేత విశాఖపట్నం పార్లమెంట్ స్థానం నుంచి లోక్సభ అభ్యర్థిగా రంగంలో దిగడం దాదాపు ఖాయమైపోయింది. సీనియర్ నటుడు బాలకృష్ణకు చిన్న అల్లుడు భరత్, అలాగే మాజీ ఎంపీ ఎంవిఎస్ మూర్తికి మనవడవుతాడు శ్రీభరత్. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో దిగారు. బట్ రెండో స్థానంతో సరిపెట్టుకున్నారు. ఆ ఎన్నికల్లో సత్యనారాయణ చౌదరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం సాధించారు. అయితే గత ఎన్నికల్లో జనసేన టీడీపీ వేరువేరుగా పోటీ చేశాయి. జనసేన నుంచి పోటీ చేసిన సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కూడా చెప్పుకోదగ్గ ఓట్లు వచ్చాయి. అటు స్వల్ప తేడాతోనే భరత్ ఓడిపోయారు. అయితే ఈసారి జనసేన టీడీపీ పొత్తులో ఉన్నాయి కాబట్టి భరత్ గట్టి పోటీ ఇవ్వబోతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. బొత్స సతీమణి బొత్స ఝాన్సీని ఇప్పటికే విశాఖ లోక్సభ స్థానానికి సమన్వయకర్తగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేసింది కాబట్టి ఈసారి భరత్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అటు ఝాన్సీ రాణి బొత్స సతీమణి బొత్స ఝాన్సీ రాణిని ఢీకొనబోతున్నారు. నెక్స్ట్ ఇక అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో కొంత ఇంట్రెస్టింగ్ చర్చ జరుగుతోంది. ఇక్కడ మనం చూస్తే బైరా దిలీప్, ఈయన ప్రముఖ వ్యాపారవేత్త, నారా లోకేష్కు సన్నిహితుడు, అలాగే ఇటువైపు చిరంజీవి అల్లు అరవింద్ ఫ్యామిలీస్ కూడా సన్నిహితుడు. బైరా దిలీప్ పేరు ప్రముఖంగా ఇక్కడ వినిపిస్తోంది. ఆయన కూడా నాకు 6 నెలల కిందటే కన్ఫర్మ్ చేశారంటున్నారు. యాక్చువల్గా బైరా దిలీప్ స్థానికేతరుడు, గుంటూరు జిల్లా చిలకలూరుపేటకు చెందిన వ్యక్తి. బైరా దిలీప్ ఈసారి అభ్యర్థి కావచ్చు అన్న ఒక ప్రచారం జరుగుతోంది. అయితే ఇక్కడ 2 రకాల అంశాలు జరుగుతున్నాయి. టీడీపీ నుంచే బైరా దిలీప్ రంగంలో ఉండొచ్చు అంటున్నారు. అలాగే జనసేన కూడా ఇక్కడ నుంచి టికెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్న పరిస్థితుల్లో జనసేన నుంచి కూడా ఉండొచ్చన్న చర్చ ఇక్కడ జరుగుతోంది. అంటే టీడీపీ అభ్యర్థి కూడా కావచ్చు అంటున్నారు, అలాగే జనసేన అభ్యర్థి కూడా కావచ్చన్న ప్రచారం ఒకటి సాగుతోంది. అయితే ఇక్కడ మరికొన్ని అంశాలు తెర ముందుకు వస్తున్నాయి. బొద్దా వెంకన్న విజయవాడకు చెందిన నేత, మాజీ ఎమ్మెల్సీ. ఆయన విజయవాడ పశ్చిమ నుంచి టికెట్ ఆశిస్తున్నారు. అయితే బొద్దా వెంకన్న ఈ మధ్యన ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. అనకాపల్లి ఎంపీకి కూడా నేను దిగడానికి సిద్ధంగా ఉన్నానంటూ ఆయన చేసిన ఒక వ్యాఖ్య కూడా ఇక్కడ మనం అండర్లైన్గా చూడాలి. యాక్చువల్గా బొద్దా వెంకన్న ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తిగా చెప్తారు. వీళ్ళతో పాటు చింతకాయల విజయ్ తెలుగుదేశం పార్టీలో ఐటీడీపీ అనేది ఒక సోషల్ మీడియాలో కీలక విభాగం, దానికి ప్రస్తుతం ఆయన ఇన్ఛార్జిగా ఉన్నారు. మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడికి స్వయాన తనయుడు చింతకాయల విజయ్, నారా లోకేష్కి సంబంధించి యువ నేతల్లో ఒక వర్గంగా బలమైన నేతగా చింతకాయల విజయ్ ఉన్నారు. ఆయన కూడా ఈసారి ఎంపీ బరిలో దిగడానికి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మరి బైరా దిలీప్కు సీటు దక్కుతుందా, ఆయన టీడీపీ నుంచి కూడా టికెట్ దక్కొచ్చు అన్న ప్రచారం ఒకవైపు నడుస్తోంది. కాంటబట్ సిచ్యువేషన్లో జనసేన కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంది కాబట్టి జనసేన నుంచి కూడా రంగంలో ఉండొచ్చు అంటున్న పరిస్థితి కూడా ఉంది. చింతకాయల విజయ్, బొద్దా వెంకన్న పేర్లు వినిపిస్తున్న నేపథ్యంలో చూద్దాం వీరిలో ఎవరు అభ్యర్థి కాబోతున్నారు. నెక్స్ట్ అరకు పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించి కిడారి శ్రావణ్ కుమార్ మాజీ మంత్రి రంగంలో ఉండబోతున్నారు. మనకు తెలుసు టీడీపీ హయాంలో చివరి నిమిషంలో కిడారి సర్వేశ్వరరావు, అంతకుముందు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించి ఆ తర్వాత తెలుగుదేశం పార్టీకి దగ్గరయ్యారు. అయితే మావోయిస్టుల చేతిలో చనిపోయిన తర్వాత
కొద్ది రోజులకే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కాకుండానే కిడారి శ్రావణ్ను అప్పటి చంద్రబాబు నాయుడు కేబినెట్ తీసుకున్నారు. తర్వాత కిడారి శ్రావణ్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఈసారి కిడారి శ్రావణ్ అరకు ఎంపీ అభ్యర్థిగా రంగంలో దిగడం దాదాపు ఖాయమైందంటున్నారు. ఇప్పటికే అరకుకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాడేరు శాసనసభ్యురాలు భాగ్యలక్ష్మిని ఎంపీ అభ్యర్థిగా అంటే పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్తగా ప్రకటించిన నేపథ్యంలో కిడారి శ్రావణ్ కుమార్ వర్సెస్ భాగ్యలక్ష్మి మధ్య ఈసారి అరకు పార్లమెంట్ అంటే లోక్సభ పోరు జరగబోతోంది. నెక్స్ట్ కాకినాడకు సంబంధించి మనం చూస్తే సానా సతీష్ జనసేన అభ్యర్థిగా రంగంలో దిగబోతున్నారంటున్నారు. కూటమిలో భాగంగా జనసేన అనకాపల్లి, కాకినాడ, మచిలీపట్నం, అలాగే నర్సాపురం, రాజంపేట ఈ నియోజకవర్గాలు అడుగుతున్నట్టుగా కొంత ప్రచారంలో ఉంది. అయితే ఇప్పటివరకు కొలిక్కి వచ్చిన వాటిలో కాకినాడ, మచిలీపట్నంకి సంబంధించి కొంత క్లారిటీ వచ్చిందంటున్నారు. కాకినాడ నుంచి సానా సతీష్ ఈయన వ్యాపారవేత్త, ఈయన జనసేన అభ్యర్థిగా రంగంలో ఉండే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చలమశెట్టి సునీల్ కుమార్ను ఇప్పటికే సమన్వయకర్తగా ప్రకటించింది. ఆయన ఎంపీ అభ్యర్థిగా రంగంలో దిగబోతున్నారు. చివరి నిమిషంలో ఎలాంటి మార్పులు కనుక చోటు చేసుకోకపోతే సానా సతీష్ వర్సెస్ చలమశెట్టి సునీల్ మధ్య కాకినాడలో పోరు ఉండబోతోంది. టీడీపీ జనసేన కూటమి అభ్యర్థిగా సానా సతీష్ రంగంలో దిగబోతున్నారు. నెక్స్ట్ అమలాపురం నుంచి 2-3 పేర్లు వినిపించినప్పటికీ మాజీ స్పీకర్ జీఎంసీ బాలయోగ్ తనయుడు గంటి హరీష్ పేరును దాదాపు చంద్రబాబు నాయుడు కన్ఫర్మ్ చేశారంటున్నారు. అమలాపురం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం ఖచ్చితంగా తీవ్రమైన పోటీ ఉంది. ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అమలాపురం బరిలో ఎవరు దిగుతారో ఇంకా ఒక చర్చకు రాలేదు. మాజీ ఐపీఎస్ అధికారి సుందర్ కుమార్ దాస్ను ఆల్రెడీ మిథున్ రెడ్డి సంప్రదించారంటున్నారు. సుందర్ కుమార్ దాస్ ఆల్రెడీ ముఖ్యమంత్రిని కూడా కలిశారు. అయితే ఆయనకు గన్నవరం అసెంబ్లీ సీట్ను రిఫర్ చేశారు. కానీ గన్నవరం వద్దు, నేను ఐజీగా పనిచేశాను కాబట్టి ఐజీ స్థాయిలో నాకు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసే ఆలోచన ఉంది, అవకాశం ఇవ్వండి అని మాజీ ఐపీఎస్ అధికారి సుందర్ కుమార్ దాస్ అడుగుతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇంకా అమలాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కన్ఫర్మ్ కాలేదు. బట్ తెలుగుదేశం పార్టీకి సంబంధించి 2-3 పేర్లు వినిపించినా ఫైనల్గా గంటి హరీష్ వైపే చంద్రబాబు నాయుడు మొగ్గు చూపారు. ఆల్రెడీ పని చేసుకోమని సంకేతాలు కూడా పంపారన్న చర్చ తెలుగుదేశం పార్టీ వర్గాల్లో జరుగుతోంది. ఈసారి అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి మాజీ స్పీకర్ దివంగత బాలయోగి తనయుడు గంటి హరీష్ రంగంలో దిగబోతున్నారు. నెక్స్ట్ రాజమండ్రికి సంబంధించి ఇక్కడ 2 రకాల చర్చ జరుగుతోంది. ఆల్రెడీ రాజమండ్రికి సంబంధించి మనకు తెలుసు గూడూరు శ్రీనివాస్ అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అటు 6వ జాబితాలో కొత్తగా ఒక సమన్వయకర్తను ప్రకటించింది. రాజమండ్రి అనేది సిట్టింగ్ స్థానం. అక్కడ ఎంపీగా ఉన్న భరత్ను రాజమండ్రి సిటీకి అసెంబ్లీ సమన్వయకర్తగా నియమించిన నేపథ్యంలో ఈ మార్పు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది. అయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇంకా క్లారిటీ రాలేదు. బొడ్డు వెంకటరమణ చౌదరి ప్రస్తుతం రాజానగరం ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయన ఈసారి ఎంపీ అభ్యర్థిగా రంగంలో దిగడం ఖాయమంటున్నారు. మాజీ ఎమ్మెల్యే ఆయన. అయితే బొడ్డు వెంకటరమణ చౌదరి రాజానగరం ఇన్ఛార్జిగా ఉన్నారు. రాజానగరం నుంచి జనసేన అభ్యర్థి రంగంలో ఉండబోతున్నారంటూ నేరుగా పవన్ కళ్యాణ్ అఫీషియల్గా అనౌన్స్ చేసిన నేపథ్యంలో ఈసారి బొడ్డు వెంకటరమణ చౌదరికి ఎంపీగా అవకాశం దక్కడం ఖాయమన్న చర్చ తెలుగుదేశం పార్టీ వర్గాల్లో జరుగుతోంది. అయితే సిస్ల లోహిత్ టీడీపీ యువనేత, కొంచెం లోకేష్కు సన్నిహితమైన నేతగా పేరుంది, పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు కాబట్టి ఆయన కూడా తన ప్రయత్నాలు చేసుకుంటున్నారు. బట్ హైకమాండ్ ఎవరైపు మొగ్గు చూపుతుందన్న చర్చ కూడా ఉన్నప్పటికీ ఫైనల్గా సీనియారిటీని దృష్టిలో పెట్టుకొని బొడ్డు వెంకటరమణ చౌదరికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న చర్చ జరుగుతోంది. అటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వీళ్ళిద్దరిలో ఒకరు ఖచ్చితంగా కావచ్చు. వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గూడూరు శ్రీనివాస్ను ఢీకొట్టబోతున్నారు. నెక్స్ట్ ఏలూరుకు సంబంధించి మనకు తెలుసు ఎన్ఆర్ఐ గోపాల్ యాదవ్ పేరు వినిపిస్తోంది. చాలా రోజుల నుంచి ఇక్కడ ట్రస్ట్ గట్ట పెట్టి కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. అయితే ఆల్రెడీ ఏలూరుకు సంబంధించి మనకు తెలుసు కారుమూరు నాగేశ్వరరావు మంత్రి, కారుమూరు నాగేశ్వరరావు ఆయన మంత్రిగా ఉన్నారు. ఆయన తనయుడు కారుమూరు సునీల్ని ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా ప్రకటించింది. ఆయన కూడా యాదవ్ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే. అందుకు ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి అన్నట్టుగా, ముళ్ళును ముళ్ళుతోనే ఢీ కొట్టాలన్న ఒక రాజకీయ సూత్రం అన్నట్టుగా ఆ మోడల్లో గోపాల్ యాదవ్ అంటే యాదవ్ సామాజిక వర్గానికి చెందిన గోపాల్ యాదవ్ పేరుని తెలుగుదేశం పార్టీ ఇక్కడ పరిశీలిస్తుంది. దాదాపు గోపాల్ యాదవ్ పేరు కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు ఉన్నాయన్నదే ఎక్కువగా తెలుగుదేశం పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం. ఇటు కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ను గోపాల్ యాదవ్ ఈసారి ఏలూరు లోక్సభ స్థానానికి సంబంధించి ఎన్నికల్లో ఢీకొట్టబోతున్నారు. నెక్స్ట్ నరసాపురంకి సంబంధించి మనకు తెలుసు రఘురామకృష్ణరాజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎంపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద గెలిచిన ఆ పార్టీలతో ఏర్పడిన విభేదాల నేపథ్యంలో చాలా రోజుల నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. పార్టీకి వ్యతిరేకంగా కూడా మాట్లాడుతున్న పరిస్థితి మనం చూసాం. అయితే ఈసారి టీడీపీ అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్నారు. టీడీపీ జనసేన కూటమి అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్నారు రఘురామకృష్ణరాజు అంటున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచే
ఆయన బీఫామ్ తీసుకోబోతున్నారంటున్నారు. కానీ జనసేన మద్దతు కూడా ఉంటుంది కాబట్టి కూటమి అభ్యర్థిగా ఆయన రంగంలో ఉండడం దాదాపు ఖాయం అంటున్నారు. ఆల్రెడీ ఇక్కడ ఉమాబాల అనే ఒక అభ్యర్థిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 6వ జాబితాలో ప్రకటించింది. ఉమాబాల వర్సెస్ రఘురామ కృష్ణరాజు మధ్య ఈసారి నర్సాపురం లోక్సభ పోరు మనం చూడబోతున్నాం. నెక్స్ట్ మచిలీపట్నంకి సంబంధించి వల్లభనేని బాలశౌరి ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. ఈ మధ్య కాలంలోనే ఆయన పార్టీకి దూరం అయ్యారు. మచిలీపట్నంకి సంబంధించి సిట్టింగ్ ఎంపీగా ఉన్న బాలశౌరి ఈసారి జనసేన నుంచి అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్నారు. ఈ నేపథ్యంలోనే బాలశౌరి కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి ఆల్రెడీ అవనిగడ్డ శాసనసభ్యుడిగా ఉన్న సింహాద్రి రమేష్ను మచిలీపట్నం లోక్సభ సమన్వయకర్తగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే నియమించింది. సింహాద్రి రమేష్ వర్సెస్ వల్లభనేని బాలశౌరి మధ్య ఈసారి పోటీ ఉండబోతోంది. చివరిలో మార్పులు చేర్పులు ఉండకపోతే మాత్రం వల్లభనేని బాలశౌరి తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి అభ్యర్థిగా జనసేన కోటాలో ఈసారి అభ్యర్థిగా రంగంలో దిగబోతున్నారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సింహాద్రి రమేష్ను ఈయన ఎన్నికల్లో ఢీకొట్టబోతున్నారు. నెక్స్ట్ కేశినేని శివనాథ్. ఈయన కేశినేని చిన్ని అంటే మీకు బాగా అర్థమవుతుంది. ఎందుకంటే మనకు తెలుసు కేశినేని నాని వర్సెస్ కేశినేని చిన్ని మధ్య జరిగిన కోల్డ్ వార్ అంటే రాజకీయ యుద్ధం ఏ స్థాయిలో జరిగిందో. ప్రస్తుతం విజయవాడ లోక్సభ స్థానం అటు తెలుగుదేశం పార్టీ సిట్టింగ్ స్థానం 2014-2019 ఎన్నికల్లో కేశినేని నాని విజయం సాధించారు. అయితే కేశినేని నాని తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన 24 గంటల్లోనే విజయవాడ లోక్సభ సమన్వయకర్తగా ఆయన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసిన నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి విజయవాడ లోక్సభ అభ్యర్థిగా కేశినేని నాని ఈసారి రంగంలో దిగబోతున్నారు. స్వయాన ఆయన సోదరుడు కేశినేని చిన్నిని తెలుగుదేశం పార్టీ ఇప్పటికే విజయవాడ ఎంపీ అభ్యర్థిగా దాదాపు ఖరారు చేసిన నేపథ్యంలో ఈసారి అన్నాదమ్ముల మధ్య విజయవాడ లోక్సభ పోరు జరగబోతోంది. ఒక రకంగా రసవత్తర పోరుగానే చెప్పాలి. మొన్నటి వరకు నువ్వా నేను అన్నట్టుగా గొడవలు పడిన అన్నాదమ్ములు ఈసారి నేరుగా ఎన్నికల్లోనే తలపడిపోతున్న నేపథ్యం. కేశినేని నాని వర్సెస్ కేశినేని చిన్ని మధ్య ఈసారి విజయవాడ లోక్సభ పోరు మనం చూడబోతున్నాం. నెక్స్ట్ గుంటూరు పార్లమెంట్కి సంబంధించి మనకు తెలుసు ఆల్రెడీ ఉమ్మారెడ్డి వెంకటరమణ అంటే ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మండలిలో వైసీపీ పక్ష నేత మాజీ కేంద్ర మంత్రి ప్రస్తుతం ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు. ఆయన తన్నింటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 6వ జాబితాలో సమన్వయకర్తగా అనౌన్స్ చేసింది. అయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించి కొంత క్లారిటీ రాలేదు. పెమ్మసాని చంద్రశేఖర్ ఈయన ఎన్ఆర్ఐ గతంలో నరసరావుపేట టికెట్ ఆశించారు. నరసరావుపేటలో ఈసారి టికెట్ వస్తుందని ఆయన కొన్ని కార్యక్రమాలు కూడా చేసుకున్నారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న పరిస్థితి మనకి తెలుసు. కానీ సడన్గా నరసరావుపేట సిట్టింగ్ ఎంపీగా ఉన్న వైసీపీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈసారి నరసరావుపేట నుంచి టీడీపీ అభ్యర్థిగా రంగంలో దిగడం దాదాపు ఖాయమైపోయింది. ఈ నేపథ్యంలో గుంటూరు నుంచి పెమ్మసాని చంద్రశేఖర్కు అవకాశం ఇవ్వాలన్న యోచనలో చంద్రబాబు నాయుడు ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. పార్టీని నమ్ముకుని ఉన్నారు. ఖచ్చితంగా ఒక అవకాశం ఇవ్వాలన్న ఆలోచన చేస్తున్నట్టుగా చర్చ జరుగుతోంది. అయితే దీంతో పాటు భాష్యం రామకృష్ణ భాష్యం విద్యా సంస్థలు అంటే అందరికీ తెలిసిందే. ఆంధ్రప్రదేశ్లో అలాగే తెలంగాణలో కూడా కొన్ని బ్రాంచెస్ ఉన్నాయి. భాష్యం రామకృష్ణ పేరు కూడా ఇక్కడ ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయన కూడా చాలా రోజుల నుంచి గుంటూరు పార్లమెంట్ టికెట్ ఆశిస్తున్నారు. అలాగే ఒక మీడియా సంస్థ అధినేత ఆశీస్సులు కూడా భాష్యం రామకృష్ణకు ఎక్కువగా ఉన్నాయన్న ప్రచారం బయట పొలిటికల్ సర్కిల్స్లో ఉంది. ఇక్కడ భాష్యం రామకృష్ణ వర్సెస్ పెమ్మసాని చంద్రశేఖర్ మధ్య పోటీ ఉండబోతుంది. ఈ ఇద్దరిలో ఒకరే దాదాపుగా గుంటూరు అభ్యర్థి కావచ్చు. వీళ్ళు అటు ఉమ్మారెడ్డి వెంకటరమణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని రాబోతున్న ఎన్నికల్లో ఢీకొట్టబోతున్నారు. నరసరావుపేట లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నారు. ఈ మధ్యన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన పరిస్థితి మనకి కనిపించింది. ఈసారి తెలుగుదేశం పార్టీలో ఇంకా చేరలేదు, అఫీషియల్గా చేరబోతున్నారంటున్నారు. నరసరావుపేట నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా లావు శ్రీకృష్ణదేవరాయలు రంగంలో ఉండబోతున్నారు. దాదాపు ఈ విషయంలో ఎలాంటి అభ్యంతరాలు లేవు. చంద్రబాబు నాయుడు కూడా కన్ఫర్మ్ చేశారు, పని చేసుకోమని చెప్పారన్నదే పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్నమాట. ఈసారి శ్రీకృష్ణదేవరాయలు రంగంలో ఉండబోతున్నారు. అయితే శ్రీకృష్ణదేవరాయలు ఎప్పుడైతే రాజీనామా చేశారో నరసరావుపేటకు నెల్లూరు సిటీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా ప్రకటించింది. ఇప్పుడు లావు శ్రీకృష్ణదేవరాయలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అటు అనిల్ కుమార్ యాదవ్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆయన రంగంలో ఉండబోతున్నారు. కాబట్టి అనిల్ కుమార్ యాదవ్ను రాబోతున్న ఎన్నికల్లో ఢీ కొట్టడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. నెక్స్ట్ బాపట్లకు సంబంధించి తాడికొండ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఉండవెల్లి శ్రీదేవి పేరు ఇక్కడ ప్రముఖంగా వినిపిస్తోంది. ఈసారి తెలుగుదేశం పార్టీ సంబంధించి ఉండవెల్లి శ్రీదేవికి తాడికొండ నుంచి తిరిగి టికెట్ ఇవ్వలేమని చాలా స్పష్టంగా
ఆ పార్టీ అధినేత చెప్పారు. ఎందుకంటే తెనాలి శ్రావణ్ కుమార్ మాజీ ఎమ్మెల్యే, పార్టీకి సీనియర్ నేత, ఆయనకు దాదాపు అక్కడ టికెట్ కన్ఫర్మ్ అయిన వాతావరణం అయితే కనిపించింది. అధికారికంగా ప్రకటన రావాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో బాపట్ల ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గానికి ఉండవల్లి శ్రీదేవిని బరిలో దించితే ఎలా ఉంటుందన్న ఆలోచన తెలుగుదేశం పార్టీ చేస్తోంది. అలాగే ఒకవేళ శ్రీదేవి కాకపోతే చివరి నిమిషంలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఎవరినైనా రంగంలో దించుదామా అన్న ఆలోచన కూడా పార్టీ అధినేత చేస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎందుకంటే నందిగామ సురేష్ బాపట్ల నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. తిరిగి ఆయనకి టికెట్ కన్ఫర్మ్. అటు ఉండవల్లి శ్రీదేవి కానీ లేదంటే ఎవరైనా మాదిగ సామాజిక వర్గానికి చెందిన నేత ఒక బలమైన ఆప్షన్ దొరికితే ఆయన వైపు కూడా పార్టీ హైకమాండ్ మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయంటున్నారు. వీళ్ళిద్దరిలో ఒకరు అటు నందిగామ సురేష్ను రాబోతున్న ఎన్నికల్లో బాపట్ల లోక్సభ స్థానానికి సంబంధించి ఢీకొట్టబోతున్నారు. నెక్స్ట్ మాగుంట రాఘవరెడ్డి ఒంగోలు పార్లమెంట్కి సంబంధించి మనం చూస్తే ఇక్కడ కూడా ఆసక్తికరమైన పరిణామాల్లో చోటు చేసుకున్నాయి. ఖచ్చితంగా సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డికి టికెట్ లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఇప్పటికే స్పష్టమైన సంకేతాలు పంపించేసింది. బాలినేని శ్రీనివాస్ కూడా ఈ విషయం స్పష్టం చేయడం, మధ్యలో బాలినేని శ్రీనివాస్ అలగడము, తర్వాత మళ్ళీ వెనక్కి తగ్గడం, ఈ తరహాగా కొంత చిన్న గందరగోళం, ఇంకా కొద్దిపాటి గందరగోళం ఇంకా కంటిన్యూ అవుతున్న వాతావరణం అయితే అక్కడ ఉంది. అయితే ఒకటి క్లారిటీ ఏంటంటే మాగుంట శ్రీనివాసరెడ్డికి ఈసారి ఒంగోలు టికెట్ లేదు. సిట్టింగ్ ఎంపీగా ఉన్న వైసీపీ ఎంపీకి ఈసారి టికెట్ ఇవ్వమని హైకమాండ్ క్లియర్ చేసిన నేపథ్యంలో మాగుంట శ్రీనివాసరెడ్డి ఇప్పుడు ప్రాతినిధ్యం వస్తున్న ఒంగోలు నుంచి ఆయన పేరు వినిపిస్తోంది. అలాగే ఆయన తనయుడు మాగుంట రాఘవరెడ్డి పేరు కూడా ఇక్కడ వినిపిస్తోంది. మీరు గనక ఒప్పుకుంటే నెల్లూరు, ఒంగోలు ఇద్దరికి తండ్రి కొడుకులకు ఇస్తామని పార్టీ అధినేత చంద్రబాబు చెప్పారన్నది పార్టీ వర్గాల్లో జరుగుతున్న ఒక ప్రచారం. ఈ నేపథ్యంలో మాగుంట రాఘవరెడ్డి పేరు కూడా చాలా బలంగా తెలుగుదేశం పార్టీ ఇక్కడ పరిశీలిస్తోంది. మాగుంట రాఘవరెడ్డికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయన్న చర్చ జరుగుతోంది ఒంగోలు పార్లమెంట్కి సంబంధించి. అయితే ఇంకా అఫీషియల్గా ఒంగోలు పార్లమెంట్కి సంబంధించి సమన్వయకర్త విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటన చేయలేదు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు వినిపిస్తోంది. అలాగే దర్శి శాసనసభ్యుడు మద్దిశెట్టి వేణుగోపాల్ పేరు కూడా వినిపిస్తున్న నేపథ్యంలో చూద్దాం వాళ్ళిద్దరిలో ఎవరు ఖరారైతే వాళ్ళని మాగుంట రాఘవరెడ్డి ఎదుర్కోబోతున్నారు. చివరిలో మార్పులు చేర్పులు లేకపోతే మాత్రం మాగుంట రాఘవరెడ్డి లేదా ఆయన తండ్రి మాగుంట శ్రీనివాసరెడ్డి ఒంగోలు నుంచి ఎంపీ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫున రంగంలో దిగబోతున్నారు. నెక్స్ట్ నెల్లూరుకు సంబంధించి ఇక్కడ ఇంట్రెస్టింగ్ అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ముందు నెల్లూరు, ఒంగోలుకు సంబంధించి మాగుంట ఫ్యామిలీకి ఇవ్వాలని ఆలోచన చేసినప్పటికీ ఒకవేళ ఒకటి ఇస్తే మళ్ళీ రెండో స్థానం కూడా ఒకే కుటుంబానికి ఇస్తే కొంత పార్టీలో వ్యతిరేకత ఎదురు కావచ్చు. ఎందుకంటే ఈసారి టీడీపీ నుంచి కూడా టికెట్ ఆశిస్తున్న ఆశావాహులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి మరో ఆప్షన్గా అటు పుట్టా మహేష్ యాదవ్ను తెలుగుదేశం పార్టీ ఆలోచన చేస్తుందంటున్నారు. నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించి నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గంలో దాదాపు 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో యాదవుల సామాజిక వర్గం కూడా చాలా బలంగా ఉన్న నేపథ్యాన్ని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సీరియస్గా ఆలోచిస్తున్నారు. పుట్టా మహేష్ యాదవ్ ఎవరంటే పుట్టా సుధాకర్ యాదవ్ ప్రస్తుతం మైదుకూరు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నారు. కడప జిల్లాకు చెందిన వ్యక్తి, గతంలో టీటీడీ చైర్మన్గా పనిచేశారు. అంతకు మించి మొన్నటి వరకు తెలంగాణలో మంత్రిగా పనిచేసిన తలసాని శ్రీనివాస్ యాదవ్కి, అలాగే తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి యనమల రామకృష్ణుడికి పుట్టా సుధాకర్ యాదవ్ స్వయాన వియ్యంకుడు అవుతారు. ఆ విధంగా కూడా పుట్టా సుధాకర్ యాదవ్కి పార్టీల పరంగా ఆ రిలేషన్స్, ఆ గుర్తింపు ఉంది. పుట్టా సుధాకర్ యాదవ్ తనయుడు పుట్టా మహేష్ యాదవ్ పేరు ఆశిస్తున్నారు. ఖచ్చితంగా అర్ధబలం, అంగబలం ఉన్న నేపథ్యంలో పుట్టా మహేష్ యాదవ్ దాదాపు నెల్లూరు నుంచి రంగంలో దిగొచ్చన్న చర్చ జరుగుతుంది. ఒకవేళ పుట్టా మహేష్ యాదవ్ నెల్లూరు నుంచి రంగంలో దిగడం పక్కాగా ఖాయం కాబోతుంది అంటున్నారు. ఒకవేళ ఇది అధికారికంగా ఖాయం అయితే ఒంగోలు నుంచి అటు మాగుంట శ్రీనివాసరెడ్డి లేదంటే మాగుంట తనయుడు రాఘవరెడ్డి వీళ్ళిద్దరిలో ఒకరు అభ్యర్థిగా పోటీ చేయడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. నెక్స్ట్ తిరుపతి ఇది ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం. మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి పేరు వినిపిస్తోంది. కాంగ్రెస్ హయాంలో ఆమె మంత్రిగా పనిచేశారు. సౌత్ సెంట్రల్ రైల్వే సిపిఆర్ఓగా పనిచేసిన పనబాక కృష్ణయ్యకు స్వయాన భార్య అవుతారు పనబాక లక్ష్మి. ఆమె పేరు కొంత ఫ్రంట్ రన్నర్గా వినిపిస్తోంది. ఆల్రెడీ పనబాక లక్ష్మి, పనబాక కృష్ణయ్య దంపతులు చంద్రబాబు నాయుడును కలిశారు అన్న చర్చ జరుగుతోంది. అయితే అనూహ్యంగా నిహారిక పేరు వచ్చింది. నిహారిక ఎవరు అంటే రత్నప్రభ గత తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా రంగంలో దిగిన కర్ణాటక ప్రభుత్వ మాజీ చీఫ్ సెక్రటరీ రత్నప్రభ కుమార్తె నిహారిక.
అయితే రత్నప్రభ మనకు తెలుసు రాజశేఖర రెడ్డి హయాంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కూడా కొన్ని ఐఏఎస్ అధికారిగా కీలక పదవులు నిర్వర్తించారు. రత్నప్రభకు నిహారిక కూతురు అవుతారు. అయితే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎందుకు ఈమెను తెరపైకి తెచ్చారన్న డౌట్ మీకు రావచ్చు. ఇక్కడ నిహారికకు తెలుగుదేశం పార్టీ లింక్ కూడా ఉంది. గతంలో రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన తెలుగుదేశం పార్టీ నేత తలారి మనోహర్కు నిహారిక స్వయాన కోడలవుతారు. తలారి మనోహర్ తనయుడు తలారి ఆదిత్య మనకు తెలుసు సచివేడు నుంచి గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు. ఎమ్మెల్యేగా పనిచేసిన మాజీ ఎమ్మెల్యే తలారి ఆదిత్యకు తలారి ఆదిత్య సోదరుడికి నిహారిక భార్య అవుతారు. అంటే ఒక విధంగా తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యేకి స్వయాన వదినవుతారు. అలాగే తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీకి స్వయాన కోడలవుతారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ బ్యాక్గ్రౌండ్, తెలుగుదేశం పార్టీ ప్రొఫైల్ కూడా నిహారికకు ఉంది. అంతకు మించి రత్నప్రభకు కుమార్తె కావటం, ఇలాగా చాలా అంశాలు కలిసి వచ్చే అంశాలు ఉన్న నేపథ్యంలో నిహారిక పేరును కూడా తెలుగుదేశం పార్టీ హైకమాండ్ సీరియస్గా ఆలోచన చేస్తుంది. పనబాక లక్ష్మి లేదా నిహారికలో ఒకరు అభ్యర్థి కావడం ఖాయమంటున్నారు. ఆల్రెడీ తిరుపతికి సంబంధించి సిట్టింగ్ ఎంపీగా ఉన్న గురుమూర్తినే మార్పులో మార్పు భాగంగా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ప్రకటించిన నేపథ్యంలో వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు ఖచ్చితంగా సిట్టింగ్ ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గురుమూర్తిని రాబోతున్న ఎన్నికల్లో ఢీకొట్టబోతున్నారు. నెక్స్ట్ చూద్దాం. చిత్తూరు పార్లమెంట్కి సంబంధించి కూడా ఇక్కడ ఇంట్రెస్టింగ్ అంశాలు తెరముందుకు వస్తున్నాయి. తలారి ఆదిత్య సత్యవేడు మాజీ ఎమ్మెల్యే, ఆయన పేరు ఈసారి చిత్తూరు పార్లమెంట్ స్థానానికి అటు తెలుగుదేశం పార్టీ కొంత సీరియస్గానే పరిగణిస్తోంది. ఒకవేళ అదే కనుక జరిగితే అటు తలారి మనోహర్ మాజీ ఎంపీ కుటుంబానికి 2 పదవులు దక్కొచ్చు. ఒకవేళ మనం ముందుగానే మాట్లాడుకున్నాం, తిరుపతికి సంబంధించి నిహారిక పేరు ఉంది. నిహారిక స్వయాన తలారి ఆదిత్య సోదరుడి భార్య, అంటే వదినవుతారు. తలారి ఆదిత్య కూడా చిత్తూరు పార్లమెంట్ ఆశిస్తున్నారు కాబట్టి మళ్ళీ వీళ్ళిద్దరికీ టికెట్లు ఇస్తారా? ఒకవేళ తలారి ఆదిత్యకు చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి ఒకవేళ అభ్యర్థిగా ప్రకటిస్తే అప్పుడు నిహారిక బదులు పనబాక లక్ష్మికి ఛాన్స్ ఇవ్వచ్చు. ఎందుకంటే ఒకే కుటుంబానికి 2 ఇస్తారా లేదన్నది ఒక ఇంట్రెస్టింగ్ అంశమే. అయితే ఈ మధ్య కాలంలోనే సత్యవేడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కోనేటి ఆదిమూలంను కొన్ని మార్పులు చేర్పుల్లో భాగంగా తిరుపతి లోక్సభ స్థానానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా నియమించింది. దానిని నిరసిస్తూ, దాన్ని వ్యతిరేకిస్తూ కోనేటి ఆదిమూలం బహిరంగంగానే మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నుంచి బయటకు వచ్చేశారు. అందుకు ఆ తర్వాత నారా లోకేష్ను కలిశారు, చంద్రబాబు నాయుడుతో కూడా మాట్లాడారన్నది మనం చూసాం. ఈ నేపథ్యంలో ఆదిమూలం పేరు కూడా వినిపిస్తోంది. సత్యవేడు సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న కోనేటి ఆదిమూలం కూడా చిత్తూరు ఎంపీ బరిలో దిగే ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు. తలారి ఆదిత్య లేదా ఆదిమూలం వీళ్ళిద్దరిలో ఒకరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఆల్రెడీ మార్పులు చేర్పుల్లో భాగంగా చిత్తూరుకు సంబంధించి ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్న రెడ్డప్ప తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలో దిగబోతున్నారు. తలారి ఆదిత్య లేదా ఆదిమూలం వీళ్ళిద్దరిలో ఒకరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా, ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా నియమించింది కాబట్టి రెడ్డప్పను ఢీకొట్టబోతున్నారు. ఇక నెక్స్ట్ చూద్దాం. రాజంపేట నుంచి సుగవాసి బాలసుబ్రహ్మణ్యం పేరు వినిపిస్తోంది. ఈయన రాయచోటి మాజీ ఎమ్మెల్యే పాలకొండ రాయుడు కుమారుడు సుబ్రహ్మణ్యం. దాదాపు ఈయనకు టికెట్ కన్ఫర్మ్ కావడం ఖాయమంటున్నారు. అయితే రాజంపేట అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానం. ఎంపీ మిథున్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనయుడు. తిరిగి మిథున్ రెడ్డికి టికెట్ దాదాపు కన్ఫర్మ్ నేపథ్యంలో సుబ్రహ్మణ్యం వర్సెస్ మిథున్ రెడ్డి మధ్య ఈసారి రాజంపేట పోరు ఉండబోతోంది. చూద్దాం ఏం జరగబోతుందో. నెక్స్ట్ శ్రీనివాసరెడ్డి ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులుగా ఉన్నారు. దాదాపు కడప నుంచి ఈయన ఎంపీ అభ్యర్థిగా రంగంలో దిగడం ఖాయమంటున్నారు. దాదాపు ఇప్పటికే చంద్రబాబు నాయుడు దీనికి సంబంధించి స్పష్టమైన సంకేతాలు ఇచ్చారన్నది కడప జిల్లా రాజకీయాల్లో కూడా జరుగుతున్న చర్చ. అయితే ప్రస్తుతం కడప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానం. ఎంపీగా అవినాష్ రెడ్డి ఉన్నారు. వైఎస్ అవినాష్ రెడ్డి వర్సెస్ శ్రీనివాసరెడ్డి మధ్య ఈసారి పోరు ఉండబోతోంది. కర్నూలుకు సంబంధించి ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానం. దాదాపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానాలు, ఎందుకంటే గత ఎన్నికల్లో 25 ఎంపీ స్థానాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 22 లోక్సభ స్థానాలను గెలుచుకుంది. కర్నూలుకు సంబంధించి సంజీవ్ కుమార్ ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యారు. ఆల్రెడీ కర్నూలుకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు గుమ్మనూరు జయరాంను సమన్వయకర్తగా ప్రకటించింది. కానీ కొంత ఆయన అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో తిరిగి ఆయనకు మార్పు భాగంగా ఆలూరు నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. తెలియాలి ఇంకా అది ఎంతవరకు నిజమో. అలాగే కర్నూలు మేయర్గా ఉన్న బివై రామయ్య పేరు కూడా ఇక్కడ ప్రముఖంగా వినిపిస్తోంది. అయితే సిట్టింగ్ ఎంపీగా ఉన్న సంజీవ్ కుమార్ కూడా ఇక్కడ టికెట్ ఆశిస్తున్న
పరిస్థితి తెలుగుదేశం పార్టీ వైపు నుంచి కనిపిస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి గుమ్మనూరు జయరాం అసంతృప్తిగా ఉన్నారు కాబట్టి బీవై రామయ్య పేరు కూడా వినిపిస్తున్న నేపథ్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. టీడీపీ నుంచి ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉండి వైసీపీకి దూరమైన సంజీవ్ కుమార్ కూడా ఆయన టికెట్ ఆశిస్తున్నారు. ఆయన కూడా ఖచ్చితంగా టికెట్ వస్తుందన్న అంచనాలో ఉన్నారు. అయితే డాక్టర్ పార్థసారథి పేరు కూడా వినిపిస్తోంది. డాక్టర్ పార్థసారథి, పార్థ డెంటల్స్ అంటే తెలియని వారు ఉండరు, 2 రాష్ట్రాల్లో వాళ్ళకి బ్రాంచెస్ ఉన్నాయి. ఆయన కూడా డాక్టర్ పార్థసారథి. అయితే ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. ఆయన కూడా తెర వెనుక తెలుగుదేశం పార్టీ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారంటున్నారు. ఒకవేళ పార్థసారథి కనుక టికెట్కి సంబంధించి అటు తెలుగుదేశం పార్టీ కన్ఫర్మ్ చేస్తే పార్థసారథి తెలుగుదేశం పార్టీలో చేరడం ఖాయం అంటున్నారు. చూద్దాం ఏం జరగబోతుందో. నెక్స్ట్ నంద్యాలకు సంబంధించి మనం చూస్తే నంద్యాల లోక్సభ స్థానం సంబంధించి ఇక్కడ బైరెడ్డి రాజశేఖర రెడ్డి సీనియర్ నేత పేరు వినిపిస్తోంది. బైరెడ్డి రాజశేఖర రెడ్డి గతంలో తెలుగుదేశం పార్టీలో ఒక వెలుగురా, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీకి దూరం అయిపోయారు. అయితే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో తిరిగి చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారన్న ప్రచారం బలంగా సాగుతోంది. బైరెడ్డి రాజశేఖర రెడ్డి లేదంటే బైరెడ్డి రాజశేఖర రెడ్డి కుమార్తె శబరి పేరు కూడా ఇక్కడ ప్రముఖంగా వినిపిస్తోంది. శబరి ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. టికెట్ ఇద్దరు ఆశిస్తున్నారన్న ప్రచారం నియోజకవర్గంలో బలంగా సాగుతోంది. ఇక నంద్యాల లోక్సభ స్థానం సంబంధించి వినిపిస్తున్న మరో పేరు గోగిశెట్టి నరసింహారావు. ఈయన ప్రముఖ ఆడిటర్, రియాల్టర్, అడ్వకేట్ కూడా. బలిజ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు కూడా నంద్యాల లోక్సభ పరిధిలో దాదాపు 4 నియోజకవర్గాల్లో కొంత బలీయమైన ఓట్ బ్యాంక్గా ఉన్నాయి కాబట్టి ఇక్కడ తెలుగుదేశం పార్టీ హైకమాండ్ గోగిశెట్టి నరసింహారావు పేరు కూడా పరిశీలిస్తోంది. ఇప్పటికే లోక్సభ నియోజకవర్గంలో ఆయన విస్తృతంగా తిరుగుతున్నారు. స్పెసిఫిక్గా ఆలగడ్డ నియోజకవర్గంలో స్పెసిఫిక్గా ఎక్కువగా తిరుగుతున్న వాతావరణం అయితే కనిపిస్తోంది. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు నుంచి ఒక స్పష్టమైన హామీ ఉందన్న ప్రచారం కూడా జరుగుతోంది. మరి ఈ నేపథ్యంలో బైరెడ్డి రాజశేఖర్, శబరి, గోగిశెట్టి నరసింహారావులో ఎవరికి టికెట్ దక్కబోతుందన్న చర్చ అయితే జరుగుతోంది. నెక్స్ట్ ఇక అనంతపురంకి సంబంధించి మనం చూస్తే పోల నాగరాజు అలాగే కాళ్ళ శ్రీనివాసుల పేర్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులుగా ఇక్కడ చర్చలోకి వస్తున్నాయి. ఇప్పటికే అనంతపురంకి సంబంధించి మనకు తెలుసు, ప్రస్తుతం పెనుగొండ శాసనసభ్యుడిగా ఉన్న మాజీ మంత్రి శంకర్ నారాయణను అనంతపురం లోక్సభ సమన్వయకర్తగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియమించింది. అలాగే ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్న తలారి రంగయ్యను కళ్యాణదుర్గం సమన్వయకర్తగా నియమించారు. ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మాజీ మంత్రి శంకర్ నారాయణ అనంతపురం లోక్సభ అభ్యర్థిగా రంగంలో దిగబోతున్నారు. అయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ పోల నాగరాజు ప్రయత్నం చేస్తున్నారు. ఆయన పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. అలాగే మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత, పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్న కాలువ శ్రీనివాసులు పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. మాజీ మంత్రి ఈసారి లోక్సభకు పంపిస్తే ఎలా ఉంటుంది? బోయ సామాజిక వర్గానికి చెందిన నేత కాబట్టి ఖచ్చితంగా అనంతపురంలో బోయ సామాజిక వర్గం ఓట్లు అనేవి కీ ఫ్యాక్టర్ కాబట్టి ఖచ్చితంగా ఉన్నారు. అలాగే పోల నాగరాజు పేరు కూడా వినిపిస్తోంది. వీళ్ళిద్దరిలో ఒకరు అనంతపురం నుంచి లోక్సభకు సంబంధించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో దిగబోతున్నారు. వీళ్ళిద్దరిలో ఎవరు ఖరారైతే వాళ్ళు మాజీ మంత్రి శంకర్ నారాయణను అనంతపురం లోక్సభ అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నారు కాబట్టి శంకర్ నారాయణను ఢీకొట్టబోతున్నారు. నెక్స్ట్ హిందూపురంకి సంబంధించి మాజీ ఎమ్మెల్యే, గతంలో అనంతపురం జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన బీకే పార్థసారథి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. బీకే పార్థసారథి సీనియర్ నేత, పలు దఫాలు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం కూడా ఉంది. అలాగే అటు పార్టీ హైకమాండ్కి సంబంధించి తెలుగుదేశం పార్టీకి సంబంధించి లాయల్గా ఉన్న నేతగా పేరు పొందారు. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాంత అనే కొత్త అభ్యర్థిని అక్కడ సమన్వయకర్తగా నియమించింది. మొదటి జాబితాలో ఉన్న ప్రకటన వచ్చింది. ప్రస్తుతం హిందూపురం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానం. ఎంపీగా గోరంట్ల మాధవ్ ఉన్నారు. గోరంట్ల మాధవ్కు మార్పులు చేర్పుల భాగంగా ఇంకెక్కడా కూడా అవకాశం ఇవ్వలేదు. కనీసం ఒక అసెంబ్లీ స్థానానికి కూడా సమన్వయకర్తగా నియమించిన పరిస్థితుల్లో జే శాంత అనే కొత్త అభ్యర్థిని రంగంలో దించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జే శాంతను బీకే పార్థసారథి ఢీకొట్టబోతున్నారు. చివరిలో మార్పులు చేర్పులు జరగకపోతే బీకే పార్థసారథి పేరు దాదాపు కన్ఫర్మ్ అనేది హిందూపురం సంబంధించి బాగా బలంగా చర్చ జరుగుతోంది. అయితే ఇక్కడ అనంతపురం జిల్లాకు సంబంధించి ఒక సమస్య తెలుగుదేశం పార్టీకి ఎదురవుతోంది. ఎందుకంటే అనంతపురం, హిందూపురం ఈ 2 లోక్సభ స్థానాలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ అభ్యర్థులను రంగంలో దించింది కాబట్టి తిరిగి బీసీ అభ్యర్థులను రంగంలో దించాలని చంద్రబాబు నాయుడు ఆలోచన చేస్తున్నారు. కాలువ శ్రీనివాసులు గతంలో మంత్రిగా పనిచేశారు. తిరిగి ఆయన రాయదుర్గం నుంచే పోటీ చేయాలని ఆలోచనలో ఉన్నారు. ఒకవేళ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మంత్రిగా ఉండొచ్చన్న ఆలోచన ఆయన సన్నిహితుల వద్ద ఆయన మాట్లాడుతున్నట్టుగా మనకి సమాచారం అందుతోంది. అయితే అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ స్థానాలకు సంబంధించి కొంత గట్టిగా దృష్టి పెట్టిన నేపథ్యం ఉంది కాబట్టి అందులోనూ అనంతపురం నుంచి మాజీ మంత్రి శంకర్ నారాయణను రంగంలో దించిన నేపథ్యంలో
ఖచ్చితంగా మీరు ఒక మాజీ మంత్రిగా ఒక బలమైన క్యాండిడేట్గా మీరు రంగంలో దిగితే బెటర్ అన్న ఆలోచనలో టీడీపీ హైకమాండ్ ఉందంటున్నారు. మరి కాల్వ శ్రీనివాసులను కోరికను మన్నిస్తారా, లేదంటే పార్టీ హైకమాండ్ ఆదేశాలను మన్నించి పార్టీ అవసరాల దృష్ట్యా కాల్వ శ్రీనివాసులు రంగంలో దిగుతారా లేదనేది వేచి చూడాల్సిన పరిస్థితి. ఒకవేళ కాల్వ శ్రీనివాసులు నో అంటే మాత్రం పోల నాగరాజు అయితే పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. మనం ఇందాకలా ప్రస్తావించాం, మాజీ జడ్పీ చైర్మన్ కాబట్టి ఒకవేళ కాల్వ శ్రీనివాసులకు తిరిగి రాయదుర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేయడానికి అవకాశం లభిస్తే మాత్రం పోల నాగరాజు అనంతపురం లోక్సభ అభ్యర్థి కావచ్చు అనేది టీడీపీ వర్గాల మాటగా ఉంది. అలాగే మనం చెప్పాం బీకే పార్థసారథి కూడా హిందూపురం అభ్యర్థిత్వం విషయంలో ఎలాంటి పోటీ లేదు. కానీ బీకే పార్థసారథి గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి, అలాగే జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి తిరిగి ఆయన పెనుగొండ నుంచి నేను శాసనసభ్యుడిగానే పోటీ చేస్తానన్న అంచనాలో బీకే పార్థసారథి కూడా కొంత ఎంపీగా పోటీ చేయడానికి విముఖత ప్రదర్శిస్తున్నారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలమైన అభ్యర్థిని రంగంలో దించింది కాబట్టి ఖచ్చితంగా మీరు బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా మీరు రంగంలో దిగాలి, పార్టీ ప్రయోజనాలు పార్టీ అవసరాలను కూడా దృష్టిలో ఉంచుకోవాలన్న అంశాన్ని పార్టీ హైకమాండ్ బీకే పార్థసారథి నోటీస్కు తీసుకొస్తుందంటున్నారు. మరి బీకే పార్థసారథికి సంబంధించి ఆయనకి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ఆసక్తి ఎక్కువ ఉందని ఆయన అనుచరులు అలాగే బహిరంగంగానే ఆయన మాట్లాడుతున్నారన్న చర్చ కూడా అనంతపురం జిల్లాలో జరుగుతుంది. కాబట్టి మరి అటు బీకే పార్థసారథి అలాగే కాల్వ శ్రీనివాసుల అభ్యర్థిత్వాలకు సంబంధించి దాదాపు ఖరారు అవుతున్నాయి. కానీ ఇద్దరు కొంత విముఖత ప్రదర్శిస్తున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఏం తేల్చబోతున్నారనేది ఆసక్తికరం. ఇది ఓవరాల్గా 25 లోక్సభ స్థానాలకు సంబంధించి టీడీపీ జనసేన కూటమి అభ్యర్థులు అలాగే ఎవరెవరు ఉండబోతున్నారు, ఎవరు రేసులో ఉన్నారన్న దానిపై 10 టీవీ అందించిన ఎక్స్క్లూజివ్ రిపోర్ట్.